నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. మెట్రో రెండో దశ డిపిఆర్ కేంద్రానికి పంపేందుకు ఏర్పాట్లు. 2030 నాటికి రోజు 6.5 లక్షల మంది ప్రయాణిస్తారని అంచనా. రాష్ట్ర అభివృద్ధి తప్ప తనకేం కోరికలు లేవన్న సీఎం. 600 మూసి ప్రక్షాళన చేసి తీరుతామన్న రేవంత్ రెడ్డి. నేడు దేశానికి ఫోన్ అక్రమ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు. ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేసిన భారత ఎంబసీ. మేడ్చల్ జిల్లా ఏదులాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం. వేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు, 2 మృతి. రోడ్డు ప్రమాద బాధితులకు 1.5 లక్షల వరకు ఉచిత వైద్యం. ఆయుష్మాన్ భారత్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో అమలుకు కేంద్రం నిర్ణయం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మెట్రో విస్తరణకు మరో అడుగు పడింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ హెచ్ఏఎంఎల్ 3 మార్గాల డిపిఆర్లను వేర్వేరుగా రూపొందించింది. ఈ డిపిఆర్లకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం లభించడంతో వెంటనే కేంద్రానికి పంపాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. మెట్రో రెండో దశ బి భాగంలోని 3 మార్గాల్లో కలిపి 86.1 కిలోమీటర్ల పొడవున 2030 నాటికి పూర్తయితే ప్రతిరోజు 6,50,000 మంది రాకపోకలు సాగిస్తారని డిపిఆర్లో పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రివర్గం మెట్రో రెండో దశ విభాగానికి సంబంధించిన డిపిఆర్లను ఆమోదించి కేంద్రానికి పంపేందుకు చర్యలు చేపట్టింది. ఆ డిపిఆర్లోని అంశాలు ఇలా ఉన్నాయి. కారిడార్ 9లో శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్ల మార్గంలో 9 స్టేషన్లు ప్రతిపాదించారు. విమానాశ్రయం నుంచి మాన్సాన్పల్లి రోడ్, ఓఆర్ఆర్ సర్వీస్ రహదారి వెంట పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల ఎగ్జిట్ వరకు మెట్రో మార్గం వెళ్తుంది. రావిర్యాల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు ప్రతిపాదించిన గ్రీన్ఫీల్డ్ రహదారి మధ్యలోంచి భూమార్గంలో 17.1 కిలోమీటర్లు ఉంటుంది. ఈ మార్గంలో ఆర్జీఐఏ, పెద్ద గోల్కొండ, బహదూర్గూడ, తుక్కుగూడ, రావిర్యాల, కొంగరకలాన్, రాచలూరు, గుమ్మడవెల్లి, స్కిల్స్ యూనివర్సిటీ ప్రాంతాల్లో స్టేషన్లను ప్రతిపాదించారు. ఎయిర్పోర్ట్ ఫ్యూచర్ సిటీ మెట్రో రైలు లైన్ పూర్తి చేయడానికి 7,168 కోట్లుగా ఖర్చవుతుందని అంచనా వేశారు. ఈ మార్గంలో 2029 నాటికి ప్రయాణికుల సంఖ్య 1.98 లక్షలు ఉంటుందని, 2055 నాటికి 6.03 లక్షలకు పెరుగుతుందని అంచనా వేశారు. కారిడార్ 10లో జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్లు ప్రతిపాదించారు. ఈ మార్గంలో 18 స్టేషన్లు రానున్నాయి. జేబీఎస్ న్యూ, డైమండ్ పాయింట్, బాపూజీ నగర్, ఓల్డ్ బోయిన్పల్లి, బోయిన్పల్లి చెక్ పోస్ట్, డైరీ ఫార్మ్, సుచిత్ర జంక్షన్, పైప్ లైన్ రోడ్, అంగడిపేట్, దూలపల్లి ఎక్స్ రోడ్, కొంపల్లి, గుండ్లపోచంపల్లి, ఈఎంఆర్ఐ, కండ్లకోయ, ఓఆర్ఆర్ మేడ్చల్, మేడ్చల్ చెక్ పోస్ట్, మేడ్చల్లో ముఖ్యమైన స్టేషన్లు వచ్చే అవకాశం ఉంది. జేబీఎస్ మేడ్చల్ మెట్రో రైల్ లైన్ పూర్తి చేయడానికి ఖర్చును 6,946 కోట్లుగా అంచనా వేశారు. ఈ మార్గం పూర్తయితే 2030 నాటికి నిత్యం 2.54 లక్షల మంది ప్రయాణిస్తారని, 2055 నాటికి ఈ సంఖ్య 5.70 లక్షలకు చేరే అవకాశం ఉందన్నారు. కారిడార్ 11లో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి షామీర్పేట్ వరకు 22 కిలోమీటర్ల మార్గంలో 14 స్టేషన్లు వస్తాయి. జేబీఎస్ న్యూ, విక్రంపురి, కార్ఖానా, తిరుమలగిరి ఎక్స్ రోడ్, లాల్ బజార్, లోతుకుంట, అల్వాల్, రాష్ట్రపతి నిలయం కూడలి, బొల్లారం, హకింపేట, దేవరయంజాల్, తుమ్కుంట, ఓఆర్ఆర్ షామీర్పేట ప్రాంతాల్లో స్టేషన్లు వస్తాయి. జేబీఎస్ షామీర్పేట మెట్రో రైల్ లైన్ వ్యయం 5,465 కోట్లుగా అంచనా వేశారు. 2030 నాటికి నిత్యం ఈ మార్గంలో 1.92 లక్షల మంది ప్రయాణిస్తారని, 2055 నాటికి ఆ సంఖ్య 3.74 లక్షలకు పెరుగుతారని డిపిఆర్లో పేర్కొన్నారు. మెట్రో 1, 2, 3 కారిడార్లు కలిపి 69.2 కిలోమీటర్లు ఇప్పటికే పూర్తయి సేవలందిస్తోంది. మెట్రో 2ఏలో భాగంగా 4, 5, 6, 7, 8 కారిడార్లలో 76.4 కిలోమీటర్ల మెట్రో రైల్ లైన్ ప్రతిపాదించి కేంద్రం అనుమతికి 2024 నవంబర్లో పంపించారు. తాజాగా మెట్రో రెండవ దశ విభాగానికి సంబంధించిన డిపిఆర్ను కేంద్రానికి పంపేందుకు సర్వం సిద్ధం చేశారు.
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి బీడు భూములను సస్యశ్యామలంగా మారుస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దేవరకద్ర, జడ్చర్ల నియోజకవర్గాల్లో 33 సబ్ స్టేషన్లకు భట్టి విక్రమార్క భూమి పూజ చేశారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు సంబంధించిన భూసేకరణ, పునరావాస నిధులు వెంటనే విడుదల చేస్తామన్నారు. ఎన్నికల ముందు గత పాలకులు నార్లాపూర్ వద్ద ఒక్క పంప్ ఆన్ ఆఫ్ చేసి పాలమూరు బంగారమైందని అరచేతిలో వైకుంఠం చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో జూరాల నుంచి నాగార్జున సాగర్ వరకు అన్ని ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వమే పూర్తి చేసిందన్న ఉప ముఖ్యమంత్రి 10 ఏళ్లుగా ఉన్న ప్రభుత్వం మాటలు చెప్పి పబ్బం గడిపిందని విమర్శించారు. ఇవన్నీ కలిపి దాదాపు 72 కోట్ల రూపాయలతో ఈ ఒక్కరోజే ఈరోజు మనం భూమి పూజ కార్యక్రమం చేస్తున్నాం. గృహ అవసరాలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేనటువంటి విద్యుత్ వ్యవస్థను అందించాలనేటువంటి తపనతోనే నీళ్లు పెద్ద ఎత్తున తీసుకొచ్చేటువంటి పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి కాలువ పనులు కానీ R&R ప్యాకేజ్ కానీ ఏ అవసరం ఉన్నా కానీ ఆ పనులన్నీ శాంక్షన్ చేయించుకొని తెచ్చుకున్నటువంటి శాసనసభ్యుడు మీ అందరికీ దొరకటం నిజంగా ఈ శాసనసభ నియోజకవర్గ అదృష్టంగా నేను భావిస్తాను. నిరుద్యోగులకు అధునాతన సాంకేతిక శిక్షణ అందించి ఉద్యోగావకాశాలు కల్పించాలని టాస్క్ అధికారులను ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ విద్యా సంవత్సరంలో కనీసం 6,000 మందికి శిక్షణ ఇవ్వాలని సూచించారు. టాస్క్ కార్యక్రమాలపై సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబు సమీక్ష నిర్వహించారు. గత ఏడాది టాస్క్లో శిక్షణ పొందిన 4,000 మందికి పైగా ఉద్యోగాలు సాధించడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. నిరుద్యోగులకు, విద్యార్థులకు నైపుణ్యాలను అందించడంలో గణనీయమైన పురోగతి సాధించినట్లు శ్రీధర్ బాబు తెలిపారు. గత సంవత్సరం రికార్డు స్థాయిలో 1,33,000 మంది విద్యార్థులకు, 2,791 మంది ఫ్యాకల్టీ సభ్యులకు శిక్షణ ఇచ్చినట్లు టాస్క్ అధికారులు మంత్రికి వివరించారు. దివ్యాంగ యువతకు శిక్షణనిచ్చి ఉద్యోగాలు పొందేలా సాయపడేందుకు, వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు టాటా ట్రస్ట్తో టాస్క్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. యానిమేషన్, గేమింగ్, VFX, కామిక్స్లో యువతకు 3 ఏళ్ల పాటు శిక్షణ ఇచ్చేందుకు ట్వాగా సంస్థతో అవగాహనకు వచ్చారు. వచ్చే 3 ఏళ్లలో XR మాంక్ అనే కంపెనీ ద్వారా 10,000 మంది విద్యార్థులకు వర్చువల్ రియాలిటీలో అత్యాధునిక శిక్షణ కోసం టాస్క్ MOU చేసుకుందని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. 6 నూరైన మూసీ నది ప్రక్షాళన చేపడతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. మూసీ సహా ప్రజాప్రభుత్వం తలపెట్టిన మిగిలిన ఇతర ప్రాజెక్టులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. తనకేం పెద్దగా కోరికలు లేవన్న సీఎం రాష్ట్రాభివృద్ధి తప్ప మరో ధ్యాస లేదని తేల్చి చెప్పారు. ప్రజలు సహకరిస్తే తెలంగాణను 10 ఏళ్లలో ట్రిలియన్ ఎకనామీ కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. 6 నూరైనా మూసీ ప్రక్షాళన చేసి తీరుతామని స్పష్టం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం తిరుమలాపూర్లో 1,050 కోట్లతో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర్ రాజనరసింహ, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఆయలయ్య తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వ పెద్దల వైఫల్యాలపై పదునైన వాగ్బానాలతో ముఖ్యమంత్రి విమర్శలు ఎక్కుపెట్టారు. ఇవాళ ఒక్క నోటీస్ ఇస్తేనే ఆయన ఆగమాగం అవుతున్నాడు. నెలల కొద్ది జైళ్లలో గడిపిన మేమేమనుకోవాలి? నువ్వు దేవుడువా? నువ్వు మనిషివే కదా. మీరు చేసిన తప్పులకి ఇవాళ కమిషన్ నోటీస్ ఇచ్చింది. జవాబు చెప్పాల్సిన పోయి ఎదురుదాడి మా మీద చేస్తారు. ఇది కాళేశ్వరం కమిషనా, కాంగ్రెస్ కమిషనా అడుగుడు కాదు. నీ పార్టీలో ఉన్న దయ్యాల గురించి నీ బిడ్డనే చెప్పింది కదా. ఆ దయ్యాలు, కొద్ది దయ్యాలు ఎవడో తెలంగాణ ప్రజల్ని ఎట్లా పట్టి పీడిస్తుండ్రో ఇవాళ నీ బిడ్డ అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పమని బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నా. ఇప్పటి నుంచి అది దయ్యాల రాజ్య సమితే తప్ప అది భారత రాష్ట్ర సమితి కాదు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. జనబలంతో RRR భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచానికి ఆదర్శంగా నిర్మిస్తామని హామీ ఇచ్చారు. సీఎం కావడంతో తన జీవితాశయం నెరవేరిందని, రాష్ట్ర అభివృద్ధిపైనే ఇప్పుడు తన ధ్యాస ఉందని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదు. 10 ఏళ్లలో ఇవాళ మనం పూర్తి చెయ్యాలి అనుకుంటే కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేయాలని చూస్తూ మూసీ నది ప్రక్షాళన చేసుకుంటాం. గోదావరి జలాలతో మూసీ నదిని నింపుతామని మేం ప్రయత్నం చేస్తే మీరు అడ్డం పడి, కానీ వాళ్ళకి అది ఇష్టం లేదు. ఆయనను పట్టుబట్టాలనుకున్నా, పట్టుబట్టినా, పని పట్టినా, పడగొట్టడమే కాదు ఆ కుర్చీలో కూర్చున్నా. జీవితంలో నా లక్ష్యాన్ని నేను నెరవేర్చుకున్నా. మీ లక్ష్యాన్ని నెరవేర్చడానికి మీ సోదరుడిగా కష్టపడాలని నేను అనుకుంటున్నా.
నాకు ఇంకేం కోరికలు లేవు. 10 ఏళ్ళు ఆశీర్వదించండి, మీరు అండగా నిలబడండి, ప్రజా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులన్నీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తుర్కపల్లి మండలం తిరుమలాపూర్ బహిరంగ సభ స్థానిక సంస్థల సమరానికి సై అన్నట్లుగా సాగింది. సీఎం సహా మంత్రుల ప్రసంగాలు పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపాయి. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు భారత్కు వచ్చేందుకు అనుమతి లభించింది. అమెరికా నుంచి భారత్ వచ్చేందుకు అవసరమైన ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ అయింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం అమెరికాలోని భారత ఎంబసీ నిన్న ఈ పత్రాన్ని జారీ చేసిందని తెలిసింది. గతంలో ప్రభాకర్ రావు పాస్పోర్టును సిట్ రద్దు చేయించినందున ఆయన అమెరికా నుంచి వచ్చేందుకు ఎమర్జెన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ అవసరం ఏర్పడింది. సోమవారం ఆయన భారత్ ఎంబసీకి దరఖాస్తు చేసుకోవడంతో నిన్న ఈసీ జారీ చేశారు. ఈ క్రమంలో ప్రభాకర్ రావు ఇవాళ అమెరికా నుంచి భారత్కు రానున్నారు. అత్యవసర పత్రం చేతికి అందిన తర్వాత 3 రోజుల్లోగా దర్యాప్తు అధికారి ఎదుట హాజరు కావాలని సుప్రీంకోర్టు ఆదేశించినందున సోమవారం ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్ జిల్లా మాధారం ఏదులాబాద్ మార్గంలో తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు మితిమీరిన వేగంతో వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 2 అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. మృతులు హయత్నగర్ మండలం కుంట్లూరుకు చెందిన భార్గవ్, సైనిక్పురికి చెందిన వర్షిత్గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన ప్రణీత్ యాదవ్, దినేష్లను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. కాగా వీరంతా మాదాపూర్లోని ఓ ఐటీ సంస్థ ఉద్యోగులుగా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మాధారంలోని బిందుకు వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఫిజియోథెరపీ చేయడానికి వచ్చామని చెప్పి వృద్ధ దంపతులను ఓ ముఠా కడతేర్చింది. ఈ ఘటన రాష్ట్ర రాజధానిలో సంచలనం రేపింది. భార్యాభర్తలను పథకం ప్రకారం హత్య చేశారా, ఆస్తి తగాదాలు లాంటి కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల దృశ్యాలతో పాటు సాంకేతిక సాక్ష్యాల సేకరణపైన దృష్టి సారించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఠాణా పరిధిలోని వృద్ధ దంపతులు దారుణ హత్యకు గురయ్యారు. జనచైతన్య ఫేజ్ 3లో నివసించే విశ్రాంత ప్రభుత్వ బ్యాంకు ఉద్యోగి షేక్ అబ్దుల్లా, అతని భార్య విశ్రాంత ఆచార్యురాలు రిజ్వానాతో కలిసి 4వ అంతస్తులో నివసిస్తున్నారు. వీరికి 4 పిల్లలు. వారంతా విదేశాల్లో స్థిరపడ్డారు. ఇటీవలే వీరు నూతన భవనం నిర్మించుకుని నెలన్నర క్రితం అందులోకి వచ్చారు. శుక్రవారం సాయంత్రం 2 ఆగంతకులు వృద్ధ దంపతుల నివాసం వద్దకు చేరుకుని కాపలాదారుడికి ఫిజియోథెరపీ చేసేందుకు వచ్చామని చెప్పి 4వ అంతస్తు పైకి వెళ్లారు. వచ్చిన దుండగుల్లో ఒకరు కిందే ఉండగా మరొకరు దంపతులు ఉండే నివాసంలోకి వెళ్లాడు. ఇద్దరిలో ఒకరు నెత్తికి టోపీ, మాస్కు ధరించి ఉండగా మరొకరు బూర్ఖా ధరించి ఉన్నట్లు సీసీ కెమెరాల దృశ్యాల్లో గుర్తించారు. వీరిద్దరూ దాదాపు 40 నిమిషాల పాటు అక్కడే ఉన్నారని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. 2 దుండగులు ఇంట్లోకి వెళ్లి డబ్బు, నగలు, విలువైన భూపత్రాలు దోచుకుపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వృద్ధ దంపతులు రక్తపు మడుగులో పడి ఉన్నారని, కత్తితో చంపినట్లు ఆధారాలు లభ్యమయ్యాయని రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. షేక్ అబ్దుల్లా ఒంటిపై 7 కత్తిపోట్లు, రిజ్వానా ఛాతీపై 1 కత్తిపోటు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీం సంఘటన జరిగిన ప్రాంతానికి చేరుకుని ఆధారాలు సేకరించింది. వీళ్ళు ఈ బిల్డింగ్ సొంతంగా కట్టుకొని మిగతా వాటన్నిటిని రెంట్ ఇచ్చి దీంట్లో ఒక డూప్లెక్స్లో ఉంటున్నారు. నిన్న సాయంత్రం రఫ్లీ 5 o'clockకి 2 వ్యక్తులు వచ్చారు. దాంట్లో ఒక మేల్గా సస్పెక్ట్ చేస్తున్న అతను ఒక బుర్కా వేసుకొని వాచ్మెన్ దగ్గరకు వచ్చి మసాజ్ చేయడానికి మమ్మల్ని బుక్ చేసుకున్నారు అంటే ఆ వాచ్మెన్ పైకి కాల్ చేసి వాళ్ళ పర్మిషన్ తీసుకుంటాడు. వాళ్ళు పంపిమన్నప్పుడు వీళ్ళిద్దరు పైకి వెళ్తారు. ఒక అతనేమో విత్ ఇన్ మినిట్స్లో అతను వెళ్ళిపోతాడు. ఒక రిమైనింగ్ ఇంకొక వ్యక్తి, ఆ బుర్కా వేసుకున్న వ్యక్తి 40 minutes తర్వాత అతని కిందకి వెళ్తాడు. వాళ్ళు ఈ మర్డర్ చేశారని చెప్పి ప్రిలిమినరీగా సస్పెక్ట్ చేస్తున్నాము. ఇంకా మిగతా అన్ని కోణాల్లో కూడా ఎంక్వైరీ జరుగుతూ ఉంది. వీళ్ళకి పిల్లలు 4 కూడా, ఒకళ్ళు 2 యూఎస్లో 2 లండన్లో ఉండటంతో ఇంకా మాకు కాంటాక్ట్ చేయటము, తర్వాత వీళ్ళకి ఏదైనా వేరే ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా వాళ్ళే చెప్పగలగాలి. ప్రాపర్టీ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే డాక్యుమెంట్స్ ఏమన్నా దేని గురించా ఇంట్లో సెర్చ్ చేసినట్లుగా అంతా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఏ పరిస్థితులలో వాళ్ళు మర్డర్ అయిందనేది ఒక కొంతవరకు క్లూ వీళ్ళ పిల్లల్ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాము. వృద్ధ దంపతులను చంపిన దుండగులను పక్కా ఆధారాలతో త్వరలో పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన బాధితులు ₹1,50,000 వరకు ఉచిత వైద్యం పొందేలా కేంద్ర ప్రభుత్వం వీలు కల్పించింది. ఈ మేరకు కేంద్ర రహదారి రవాణా శాఖ ఈ పథకం మార్గదర్శకాలను జారీ చేసింది. ఆయుష్మాన్ భారత్, ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద నమోదైన అన్ని ఆసుపత్రుల్లోనూ బాధితులు ఉచిత వైద్యం పొందవచ్చని తెలిపింది. వాటితో పాటు నేషనల్ హెల్త్ అథారిటీ జారీ చేసే మార్గదర్శకాల పరిధిలోకి వచ్చే ఆసుపత్రులు కూడా ఈ పథకం కింద సేవలందిస్తాయని పేర్కొంది. రహదారి ప్రమాదానికి గురైన ఏ బాధితుడైనా ఈ పథకం కింద 7 రోజుల పాటు ₹1,50,000 వరకు వైద్యాన్ని ఉచితంగా పొందడానికి అర్హుడని కేంద్రం స్పష్టం చేసింది. అయితే రోడ్డు ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆసుపత్రికి వెళ్లిన వారికి మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. నీట్ పీజీ 2025 ప్రవేశ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పరీక్ష నిర్వహణ తేదీని జూన్ 15 నుంచి ఆగస్టు 3కి మార్చుకునేందుకు నేషనల్ ఎగ్జామినేషన్ బోర్డుకు వీలు కల్పించింది. వైద్య విద్యలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే జాతీయ స్థాయి అర్హత పరీక్ష నీట్కు సంబంధించి ఇటీవల సుప్రీంలో విచారణ జరిగింది. 2 షిఫ్ట్లలో పరీక్ష నిర్వహించడాన్ని నిరాకరించిన సుప్రీం ఒకే షిఫ్ట్లో నీట్ పరీక్షను ముగించాలని ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వెసులుబాటు కల్పించింది. పరీక్షని 2 షిఫ్ట్లలో నిర్వహించడం వల్ల కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొంది. పరీక్ష నిర్వహణలో పూర్తి పారదర్శకతను పాటించాలని, సురక్షితమైన పరీక్షా కేంద్రాలనే ఎంచుకోవాలని సూచించింది. 2 ప్రశ్నపత్రాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవని అభిప్రాయపడింది. పోటీ తీవ్రత దృష్ట్యా ప్రతి మార్క్ ర్యాంకు నిర్ధారణలో అత్యంత కీలకమేనని తెలిపింది. నార్మలైజేషన్ విధానం కొన్ని ప్రత్యేక కేసుల్లో తప్పితే ప్రతి ఏడాది నిర్వహించే పరీక్షకు సరికాదని ధర్మాసనం పేర్కొంది. ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చినందున దేశమంతటికీ ఒకే షిఫ్ట్లో పరీక్ష నిర్వహించడం కష్టం కాబోదని చెబుతూ అధికారుల అభ్యంతరాలను తోసిపుచ్చింది. పరీక్ష నిర్వహణ, కేంద్రాల ఎంపిక, మిగతా ఏర్పాట్లకు సమయం సరిపోదని అధికారులు భావిస్తే పరీక్ష తేదీని పొడిగించుకునే స్వేచ్ఛనిస్తామని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే తేదీ మార్పు చోటు చేసుకుంది. భారత్లో ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్కు చెందిన స్టార్ లింక్కు కేంద్రం అనుమతిచ్చింది. ఈ మేరకు భారత టెలికమ్యూనికేషన్ శాఖ లైసెన్స్ జారీ చేసింది. కంపెనీ దరఖాస్తు చేసుకున్న 15 నుంచి 20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ను మంజూరు చేస్తామని టెలికాం వర్గాలు తెలిపాయి. టెలికాం శాఖ నుంచి శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు లైసెన్స్ పొందిన 3వ కంపెనీగా స్టార్ లింక్ నిలిచింది. గతంలో వన్ వెబ్, రిలయన్స్ జియోలకు శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందించేందుకు టెలికాం శాఖ లైసెన్సులు జారీ చేసింది. అయితే ఇప్పటి వరకు ఆ సంస్థ కార్యకలాపాలను ప్రారంభించలేదు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య రాజకీయ కార్యదర్శి కె గోవిందరాజన్ను పదవి నుంచి తొలగించారు. భారీ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఘోర వైఫల్యం కారణంగా అతనిపై వేటు పడింది. ఇంటెలిజెన్స్ చీఫ్ హేమంత్ నింబాల్కర్ను బదిలీ చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో గురువారం రాత్రి ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసెల్, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డిఎన్ఏ సిబ్బంది సునీల్ మాథ్యూ, కిరణ్, సుమంత్లను పోలీసులు అరెస్టు చేశారు. వారు ముంబైకి వెళ్తుండగా దేవనహళ్లి కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో 4 కోసం పోలీసులు గాలిస్తున్నారు. లక్షలాది అమెరికన్ల వ్యక్తిగత సమాచారాన్ని యాక్సెస్ చేసేందుకు డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ డోస్కు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. డోస్పై సుప్రీంకోర్టులో దాఖలైన మొదటి పిటిషన్పై మెజార్టీ న్యాయమూర్తులు ట్రంప్ సర్కారుకు మద్దతుగా నిలవగా 3 మాత్రం దీనికి వ్యతిరేకంగా ఓటు వేశారు. గతంలో పౌరుల వ్యక్తిగత డేటాను పొందేందుకు డోస్ ప్రయత్నించగా మేరీల్యాండ్ న్యాయమూర్తి ఫెడరల్ ప్రైవసీ చట్టాల ప్రకారం షరతులు విధించారు. ఆ పరిమితులను కూడా సుప్రీంకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. డోస్కు ప్రజల వ్యక్తిగత సమాచారంపై అపరిమిత అధికారాలు ఇస్తే వారి గోప్యత హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని మేరీల్యాండ్ న్యాయమూర్తి డోస్పై పరిమితులు విధించారు. అయితే ఈ షరతులతో సమర్థవంతంగా పనిచేయలేమని ట్రంప్ సర్కార్ వాదిస్తోంది. ప్రభుత్వంలో అక్రమాలను అరికట్టేందుకు దేశ ప్రజల సున్నితమైన సమాచారాన్ని డోస్ పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఆ నిర్ణయాన్ని పునః సమీక్షించాలని కోరుతూ భారత్కు ఇప్పటివరకు 4 లేఖలు రాసింది. ఒక లేఖను మే నెల ప్రారంభంలో రాయగా మిగతా 3ంటిని ఆపరేషన్ సింధూర్ తర్వాత రాసిందని తెలుస్తోంది. కేంద్ర జలశక్తి శాఖకు పాక్ జలవనరుల శాఖ నుంచి ఈ లేఖలు వచ్చినట్లు సమాచారం. సింధు జలాలు నిలిపివేస్తే పాక్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ ఓ లేఖలో పాక్ పేర్కొన్నట్లు తెలిసింది. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని వాటి సారాంశం. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల శాఖకు పంపినట్లు తెలుస్తోంది. అయితే రక్తం నీరు రెండూ కలిసి ప్రవహించలేవంటూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ప్రధాని మోదీ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. పాక్తో చర్చలంటూ జరిగితే ఉగ్రవాదం పాక్ ఆక్రమిత కశ్మీర్ పైనే అని పేర్కొన్నారు. మందుబాబులు మహిళా ఎస్ఐని నెట్టేసిన ఘటన ఖమ్మం జిల్లా కల్లూరులో జరిగింది. తల్లాడకు చెందిన అధికార పార్టీ నాయకుడితో పాటు మరో 3 యువకులు ఓ హోటల్కు వెళ్లి చపాతీ కావాలని అడిగారు. ఆ సమయంలో దొరకదని హోటల్ సిబ్బంది చెప్పగా వారితో వాగ్వాదానికి దిగారు. తల్లాడకు చెందిన మరో 30 మంది యువకులతో కలిసి హోటల్ నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న కల్లూరు ఎస్ఐ ఘర్షణను నివారించేందుకు ప్రయత్నించగా ఆమెను కాంగ్రెస్ నేత దుర్భాషలాడడంతో ఎస్ఐ అతన్ని కొట్టారు. తర్వాత అతడు కూడా మహిళా ఎస్ఐని నెట్టివేశాడు. పోలీసులు అధికార పార్టీ నాయకుడితో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. మేడం